వైపు కానీ మీరు కూడా భావిస్తున్నారా కొన్ని విధానపరమైన నిర్ణయాలు ఒక 10 ఏళ్ల కింద జరగబోయేది ఏందని 10 ఏళ్ల కిందనే జరగబోయే 10 ఏళ్ళు ఎట్లా ఉంటుందని అంచనా వేసి కొన్ని విధానాలు మార్చుకొని ఉంటే సిచ్యువేషన్ వేరేలా ఉండేదా? సాధారణంగా అంత పెద్ద పార్టీ ఇవాళ చూడండి, గత సంవత్సర కాలంగా మావోయిస్టు పార్టీ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం లాగానే చర్చ నడుస్తున్నది. ఇక్కడ కాంగ్రెస్ మీద చర్చ కానీ ఇతర పార్టీల మీద చర్చ కానీ లేదు. ఇక ఇంత పెద్ద చర్చనీయాంశంగా మారిన మావోయిస్టు పార్టీ, ఇంత పెద్ద పార్టీ, ఇంతమంది మేధావులు ఉన్న పార్టీ, నాయకత్వం ఉన్న పార్టీ, వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, 15 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది, ఒకవేళ నిర్బంధం తీవ్రమైనప్పుడు, మొత్తం ఇంత పెద్ద ప్రభుత్వం కదా, ఈ ప్రభుత్వం దగ్గర ఆయుధ సంపత్తి ఉన్నది, సైనిక సంపత్తి ఉన్నది, డబ్బు సంపత్తి ఉంది. ఈ ప్రభుత్వం ఒకవేళ దండకారణ్యం మీనికి వస్తే మనం ఏం చేయగలము? మనం తట్టుకోగలమా? మొత్తం అందరం సామూహికంగా చనిపోవటమా, పోరాటంలో త్యాగం చేయటమా, లేకపోతే ఎదుర్కొని నిలబడినప్పుడు ఏం ఆలోచన చేయవలసి ఉండే అనేది వాళ్ళు 10-15 ఏళ్ల కిందటనే ఆలోచించవలసి ఉండే. మరి వాళ్ళు ఆలోచన ఎందుకు చేయలేదో తెలియదు. ఇలాంటి ఒకానొక రోజు వస్తుందని ఆలోచించలేనంత లేదు కదా ఉన్నారని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు చాలా తెలివి కల్లోళ్ళు. మరి ఇవాళ ఇది తీవ్రతరం కాగానే డాక్యుమెంట్లు పెట్టుకొని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని కొందరు బయటికి రావటం అనేది జరుగుతుంది కదా. మరి 2004-05లో మావోయిస్టు పార్టీ ఏర్పడినప్పుడే ఈ దేశ నిర్దిష్ట కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టు పార్టీ లైను లేదని ఆ రోజే చర్చ పెట్టుంటే బాగుండేది కదా. చేయలేదు కదా. ఆ రోజు చర్చ పెట్టకుండా ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా ఒక చర్చను తీసుకొచ్చి కొందరు విత్డ్రా కావటం అంటే నా దృష్టిలో మామూలుగా ఇప్పుడు మనం కొంత దూరం మన ఇద్దరం కలిసి అనుకొని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నిన్ను సగం దూరంలో వదిలేసి నా సేపు నేను చూసుకొని నేను బయటకు వచ్చాను అనుకోండి, అది ఏమవుతుంది? సమాజానికి ఎలాంటి సంకేతం వెళ్తుంది? కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఈ సమాజంలో, తెలంగాణ తెలుగు సమాజంలో వారి ఆచరణ చూసి, వారి ఉపన్యాసాలు చూసి, వారి పోరాటం చూసి, వారి పాటలను చూసి పార్టీలోకి వెళ్ళారు, త్యాగం చేశారు. రేపు ఆ తల్లుల బిడ్డలందరూ క్వశ్చన్ చేస్తారు కదా, అడుగుతారు కదా, ఖచ్చితంగా అడుగుతారు. చిన్న గిల్టీ ఉంటుంది మనకి. ఇప్పుడు ఏదైనా ఒక సభకి ఒక ఉపన్యాసం ఇచ్చి ఒక సభకి తీసుకొని వెళ్ళామనుకోండి, సభకి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా చిన్న యాక్సిడెంట్ అయ్యి ఎవరికైనా ఏమైనా జరిగితే తీసుకొని వెళ్ళిన మనకి ఎంతో గిల్టీ ఉంటుంది. వాళ్ళు కూడా అడుగుతారు నేచురల్గా. అందుకోసం